బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నిర్వహిస్తున్న ఓ సమావేశానికి ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ హాజరైన 106 మంది ఏకకాలంలో సస్పెండ్ అయ్యారు. ఈ నెల 7వ తారీఖున సిద్దిపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో వెంకట్రామరెడ్డి ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నిబంధనలకు విరుద్ధంగా హాజరైన ఐకేపీ, ఈజీఎస్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరింత సమాచారం మా సిద్దిపేట ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ఒకేసారి 106 మందిని సస్పెండ్ చేశారు, అది కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న రీజన్ తోటి. మరి పూర్తి వివరాలు ఏంటి? మొన్న ఆదివారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామరెడ్డి గతంలో ఇక్కడ కలెక్టర్ గా పనిచేసిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులంతా ఆయనకు కూడా కొంచెం సహకరించినట్టు, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా సహకరించినట్టు మనం అనుకోవచ్చు. ముఖ్యంగా ఇదే కోణంలో ఇక్కడ పనిచేశారు కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా యంత్రాంగానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా ఆయనకు టచ్ లో ఉంటారు, పరిచయాలు ఉంటారన్న ఆలోచన విధానంతో ఆదివారం రోజు రాత్రి సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ ఈజీఎస్ అలాగే ఐకేపీకి సంబంధించినటువంటి ఉద్యోగులందరినీ పిలుచుకొని రాత్రి 9 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి భోజనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకొని వాళ్ళతో మాట్లాడి ఈ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపేయాలి, మీరు ఎక్కడెక్కడైతే పనిచేస్తా ఉన్నారో మీకు సంబంధించిన గ్రామీణ ప్రాంతాలలో మీకు ప్రజలతోటి సంబంధాలు ఉంటాయి, ఖచ్చితంగా గెలిపేయాలన్న కోణంలో వారికి ప్రచారం లాగా నిర్వహించే కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించిన ఈ సమాచారం మిగతా ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఈ సమాచారం అందింది. వెంటనే వీళ్ళంతా కలిసి ఏదైతే ఫంక్షన్ హాల్ ఉందో ఆ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళేసరికి వెంకట్రామరెడ్డి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. మిగతా సిబ్బంది మాత్రం అక్కడ ఉన్నారు. సో ఇదంతా కూడా అప్పటికప్పుడు పోలీసు వారికి సమాచారం ఇచ్చి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చేసినటువంటి కార్యక్రమం అనేది కూడా పోలీసులు దీన్ని దర్యాప్తు చేపట్టి అప్పటికప్పుడు వెంకట్రామరెడ్డి అలాగే ఇక్కడ స్థానిక నాయకులు రవీందర్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. అనంతరం అక్కడ ఎవరెవరు పాల్గొన్నారు, ఈయన ఇచ్చేటటువంటి పార్టీలో ఎవరెవరు ఉన్నారు, అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ ఫంక్షన్ కి ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది కూడా మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ మను చౌదరి నిన్న సాయంత్రం టోటల్ గా అక్కడ హాజరైనటువంటి వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే సపోర్ట్ చేయాలనుకున్న వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.